దాదాపు 3 అయితా ఉంది. కొండదేవన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే 11:30 నుంచి 3 గంటల దాకా తీసుకొచ్చిండు కార్యక్రమాన్ని. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరో అన్న పెద్దన్న గౌరవనీయులు ఎమ్మెల్యే సీనన్న గారికి, మరో అన్న ఇంకో సీనన్న ఉన్నాడు, గడాల సీనన్న, హెల్త్ డైరెక్టర్గా పనిచేసినటువంటి సీనన్న కానీ, మిగతా కుటుంబ సభ్యులందరికీ కానీ, వేదిక మీద ఉన్నటువంటి కాపు, మున్నూరు కాపు ఆత్మీయ మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న ముందున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ వాస్తవానికి నేను ఈ పాటికి 2 ప్రోగ్రామ్స్ అయిపోతాయి అనుకున్నా కానీ కాలేదు. దానికి కారణం మీ అందరికీ తెలుసు, అనుకున్న సమయానికి ఏది జరగదు. నేను 1-2 నిమిషాలే మాట్లాడతా. ఇప్పుడు ఆదిశీనన్న ఎప్పుడే చెప్తా ఉన్నాడు, కార్పొరేషన్ అయ్యేటట్టుంది మనకు త్వరలోనే అనేటువంటి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆదిశీనన్నకు ఒకసారి చప్పట్లు పెట్టాలి. రైట్. కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులానికి ఒక కార్పొరేషన్ ఉన్నట్టుంది కదా. మరి వాళ్ళ బతుకులు ఎందుకు బాగుపడలేదో నాకు అర్థం కాదు. కార్పొరేషన్ అనేది బతుకులు మారుస్తుందా? తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? దేవన్న 300 కాపులు 60 లక్షల మంది ఉన్నారు. ఓ కార్పొరేషన్ ఒక ప్రభుత్వం ఇస్తే సరే, అడగడం తప్పు కాదు, ఉండాల్సిందే కూడా పేద వర్గాలను ఆదుకోవడానికి. కానీ 60 లక్షల మంది 300 కాపులు ఉన్నారని దేవన్న లెక్కల ప్రకారం చెప్తా ఉన్నాడు. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి 100 కోట్లు అనుకుందాం, అవునా? 60 లక్షల మంది 300 కాపులు ఒక్క పూట ఆదివారం మటన్ బంద్ చేస్తే 100 కోట్లు కామైంది కాదా? ఒక్క ఆదివారం మటన్ బంద్ చేస్తే 100 కోట్లు కామైంది. నేనేమంటుంటే, నేను ఒక్క నెల బంద్ చేస్తే అయిపోయా, ఒక నెల సుక్క ముక్క బంద్ చేస్తే 1000 కోట్లు కావాలి. ఈ కార్పొరేషన్ ద్వారా మనకు ఏదో వస్తే ఏది రాదు. ఎందుకంటే గతంలో కార్పొరేషన్లు పెట్టినటువంటి ప్రభుత్వాలు నిజంగా మనకు రావాల్సింది రావాలంటే ఈ 60 లక్షల మంది తలా 100 రూపాయలు తీసి కొండదేవన్నకి ఇచ్చి తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ ఖజానాలో జమ అయిపో అంటే రావాల్సిన మీరు చెప్పిన 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు. అప్పుడు అవునా? మనం అడుక్కుంటే కార్పొరేషన్ వస్తుంది, ఇస్తే ఎమ్మెల్యేలు వస్తారు. 2 కావాలంటే మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కరెక్టే దేవన్నా, నువ్వు అనేది కరెక్టే. నేను జర ఉల్టా ఆలోచించుకొస్తా, అంతే తేడా. నేను ఆలోచించిందేమో తప్పు అయితే కావచ్చు మేబీ, కానీ అడుక్కుంటే గిట్లుంటుంది, ఇస్తే గట్లుంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం, గత ప్రభుత్వం మొత్తం ఉన్న కాడికి ఫుట్బాల్ గుడి కాడికి లేపుకొని పోయింది, ఏం లేదు. లంక పిందలని ముఖ్యమంత్రి గారు అంటే ఉట్టిగా కుండలు నీళ్ళు సీరణ కూడా అంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న 300 కాపులంతా తలా 100 రూపాయలు జమ చేసి 50-60 కోట్లు తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటున్నాం 300 కాపులం అంటే ఎట్లుంటుంది చూడండి, ఎట్లుంటుంది? అవి అప్పుడు వస్తాయి రావాల్సినవి అన్ని. ఆ పైసలు అలా గట్టి రాగానే సీనన్న మినిస్టర్ అవుతాడు. ఇదేమన్నా జరిగేది ఇదే కాదా? అంటే ఒక రాష్ట్రం కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి ఒక పెద్ద కమ్యూనిటీ, అంటే నిజంగా రాజు కావాల్సినోడు, రాజరికము, ఈ రాజ్యం నాకు కావాలి, ఇందులో నేను ఈ ప్రజల్ని పరిపాలిస్తా అనుకునేటోడు చేసే పనేమో గది. నేను కొన్ని ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే కుల సంఘం సభ అయిపోయింది. నేను చాలాసార్లు కూడా నా వార్తలలో చాలాసార్లు చెప్పిన, అన్ని కులాల గురించి చెప్పిన, అనేక కులాల గురించి చెప్పిన. ముదిరాజులను రోడ్డు ఎక్కించిన, మొత్తం ముదిరాజుల గురించి చెప్పి పద్మశాలీలు, గౌడ్లు, విశ్వబ్రాహ్మణులు అందరి గురించి చెప్పిన, ఒక 300 కాపుల గురించి చెప్పలేదు. అది ఎందుకు చెప్పలేదంటే వీళ్ళ జాతి గురించి ఈయననే చెప్పి, వాస్తవాన్ని నేను 300 కాపుల సంగతి చాలా మందికి తెలియదు, ఇంకా చాలా మందికి తెలియదు. మా గడాల సీనన్న అసెంబ్లీలో గెరక, ఎందుకంటే నేను చెప్పగానే ప్రక్కువ పని చేసి పెడతాడు అన్నట్టు. అయితే ఎందుకు చెప్పలేదంటే
ఒక బలమైన కారణం చేత చెప్పాలి నేను ఆ మాట. అది మీరు పెద్దలు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. ఒక్కటే ఒక మాట చెప్పిన మున్నూరు కాపుల గురించి ఏంటంటే, మున్నూరు కాపులు బీసీలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కులాల వాళ్ళు, వాళ్ళ ఓట్లు వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకి వేయరని చెప్పి అంత చైతన్యం ఉందని చెప్పిన. అంటే ఎప్పుడైనా మన వర్గాలకు నేర్పియాల్సింది ఏంటంటే, మనం ఐక్యంగా ఉన్నామనే మాటనే చెప్పాలి తప్ప మనమంత ఒకటి కావాలి, మనమంత ఒకటిగా ఇవి చెప్పకూడదు. ఎప్పుడు బలహీనుడు చెప్పే మాటలు చెప్పకూడదు. బలమైనటువంటి మాటలు మన వర్గాల వారికి చెప్పినప్పుడే కనిపిస్తుంది. అది ఉల్టా చెప్పుకురావాలి ఎప్పుడైనా, అది ఈజీగా మంచి జరుగుతుంది. మీరు చూడండి, చాలాసార్లు కూడా చాలా కుల సంఘాల్లో చూసిన నేను. ఎందుకంటే నేను దాదాపు ఒక 22 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తా ఉన్నా. చాలా చూసిన కుల సంఘం మీటింగ్ పెట్టి మాకు కుల సంఘం భవనం కావాల్సిందే అంటాడు. కడతారు, ఏమవుతుంది? కుల సంఘం భవనం కడతారు, ఏమవుతుంది అంటున్నా. ఏం కాదు, ఎన్నో భవనాలు ఉన్నాయి. సరే ఇటువంటి సత్రం కట్టుకున్నారంటే ఇక్కడ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు 10 మంది ఉంటారు, మనోళ్ళు చేస్తారు, పోతారు, వ్యవహారం అది లేదు. ఇప్పుడు ఈ కుల సంఘం భవనం కోసమేనా భారత రాజ్యాంగ హక్కులు ఇచ్చి పోరాటం చేసి స్వతంత్ర పోరాటం, సిపాయిల తిరుగుబాటు, తెలంగాణ ఉద్యమం అంతా ఈ కుల సంఘం భవనం కోసమేనా? రాజ్యాధికారం లేని ఏం చేసుకుంటాం? ఇదంతా డిమాండ్ ఎక్కడిది? తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి మున్నూరు కాపులు డిమాండ్ చేసే హక్కు ఎక్కడిది? ఇచ్చే హక్కు కదా వీళ్ళని. అంత పెద్ద వాటాదారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా చెప్తున్నా కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 60 కోట్లు జమ చేసి ఎన్నింటికి వస్తాయి పదవులు ఇక్కడికి. అప్పుడు వట్టిగానే వస్తుంది ఖజానా. సరే, అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తామని చేయండి, తప్పేం లేదు. కానీ టార్గెట్ అది కాదు. నేను చాలాసార్లు కూడా చెప్పిన, నా దగ్గరకు ఒకసారి ముదిరాజులు వచ్చారు. ముదిరాజులు కులసాన మా కులం గురించి చాలా బాగా చెప్పినాం, మళ్ళీ నన్ను ఎట్టి పరిస్థితిలో మమ్మల్ని తీసుకుపోయి బీసీ డి నుంచి ఏలా కలపాలి అని చెప్పి వచ్చారు. ఆ ప్రొఫెసర్ వాళ్ళంతా వస్తే నేను కూడా మాట్లాడినా, బీసీ డీల నుంచి ఏలేస్తే ఏమొస్తుందని అడిగినా. మంచి ఉద్యోగాలు వస్తాయి, మాకు కూడా మా పిల్లలకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మరి ఇదివరకు దాకా బీసీఏలో ఉన్నోనికి వచ్చినాయా? మరి వానికే లేనప్పుడు నీకేడానికి వస్తాయి? ఒక డిమాండ్ అయిపోయింది. రెండోది, ముదిరాజుల కార్పొరేషన్ కావాల్సిందే అని అడుగుతున్నారు. డిమాండ్ చేస్తున్నారు. మీ పేర్లోనే ఉండే రాజాని, రాజులు అడక తింటారా అని చెప్పిన. రాజులు అడక తింటరా? నీ ఎప్పుడైతే బెగ్గింగ్ స్టార్ట్ చేస్తావో అవతలకి నువ్వు ఒక రా మెటీరియల్ అవుతావు. నువ్వు ఆ పని చేయకుండా నన్ను ఒక ఆయన అన్నాడు, తిన్మార్మలన్నా ఎన్నికల పోటీ చేస్తే ఖర్చు అవుతుంది, బాగా అవుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, మీతో తేడవుతుంది. ఎంత అవుతుంది అంటే ఓ సంఖ్య చెప్పిండు. ఓ 50 అన్నాడు. 60 అయితే మీకేమైనా ఇబ్బందా అని చెప్పిన. ఇంకా ఎక్కడ పోటీ పడగలుగుతారు? మన ఆలోచన చిన్నగా ఉన్నప్పుడు, చాలా లిమిటెడ్ పరిధిలో ఆలోచించినప్పుడు మనకి ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది దాటితే ప్రపంచం ఉంది, ఇది దాటితేనే అసలైన ప్రపంచం ఉంది. అది దాటాలని తీన్మార్ మల్లన్న 10 ఏళ్ల నుంచి కొట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఇప్పటిదాకా చట్టసభలో అడుగుపెట్టే అవకాశం రాకుండా చాలా మంది అడ్డుకున్నారు. మీ అందరికి తెలుసు. ఈసారి నన్ను అడ్డుకుంటూడు ఎవడు లేడు. ఇది నేను ఏ ధైర్యంతో చెప్తున్నంటే, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఉన్నటువంటి మున్నూరు కాపులు ఇచ్చినటువంటి ధైర్యంతో చెప్తా ఉన్నా ఈ మాట. ఇవాళ కొండా దేవన్న కానీ మిగతా కాపు సభ్యులు కానీ ఇవాళ కంకణం కట్టుకొని తిరుగుతా ఉన్నారు ఈ 3 జిల్లాల పంటి. పోయినసారి కంటే కొంత భారం తగ్గింది నాకు ఈసారి. ఎందుకంటే అప్పుడేమో సగం మందికి ఎరకనండి నేను ఎవరనేది. ఇప్పుడు సత్తుపల్లి మీటింగ్ అవుతుంది, మధురా సత్తుపల్లికి మీటింగ్ అవుతా ఉంది. ఫోన్ మాట్లాడుతూ ఉన్నా.
మనం చాలా మంది కలిసి అరే పోయినసారి మాకు తెలియదన్నా ఇట్లా అన్న సంగతి మాకు తెలియదన్నా అని చెప్పారంటా ఉన్నారు. ఇప్పుడు తెలిసింది కాబట్టి చాలా విస్తృతంగా పనిచేస్తా ఉన్నారు. ఒక్క తీన్మార్ మల్లన్ననో లేకపోతే ఇంకొకరు పోతే కాదు, చట్టసభకి ఆదర్శ భావాలుండి, జాతి పట్ల నిబద్ధత ఉండి, ఈ దేశం పట్ల ప్రేమ ఉండి, ఈ ప్రజల పట్ల ప్రేమానురాగాలుంటే ప్రతి వ్యక్తి పోవాలి. నిజంగా ఇదే కరోనా టైంలో గడాల శ్రీనివాస్ గారు ఈ కాపు బిడ్డ మేము ఎన్ని ఫోన్లు చేసినా విసుగు చెందకుండా ఎక్కడ ఎవరికి వైద్యం కావాలన్నా నిమిషాల మీద పనిచేసి పెట్టినటువంటి వ్యక్తి ఆయన. నేను గర్వపడతా ఉన్నా అటువంటి ఉన్నతాధికారి మన కాపు కులం నుంచి అక్కడ ఉండడం. నేను ఎంతో మందికి సేవ చేసిన, నేనే కాదగా మా రవి మా పిఏ ఉంటాడు, ఆయన కూడా అనేకమైనటువంటి పనులు చేయిస్తూ ఉంటాడు. ఇవాళ కొంత మాకు చెయ్యిరిగినట్టు అయిపోయింది, అవకాశం అక్కడ తక్కువ ఉంది. సరే అటు పోయినా కూడా ఇంకో దిక్కు పెరిగింది, మళ్ళా ఇబ్బంది ఏం లేదు. ఈ రకంగా కొండాదేవన్న ఒక మంచి మాట చెప్పిండు, యూత్ అనేటువంటి ఒక వింగును తయారు చేయాలనేటువంటి మాట చెప్పిండు. అది చాలా పెద్ద మంచి మాట. వీలైతే ఆ ఫోర్సును తయారు చేయరు, వీలైతే 5 లక్షల మంది అని చెప్పారు. 5 లక్షల మందితో ఒక ఫోర్సును తయారు చేస్తే 5 ఏళ్లలో రాష్ట్రం మీ చేతి కాడ పెడతాం. దా చేసి చూపెట్టు. ఇంకా అనేక మంది కుల బాంధవులు వివిధ పార్టీల్లో వివిధ వర్గాల్లో ఉండి పనులు చేస్తా ఉన్నారు. ఎక్కడన్నా ఉండండి, ఎక్కడన్నా ఉండని మనకు ఏమి చేయగలుగుతామో వాళ్ళ కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం ఏం చేయగలుగుతామో అది చేస్తూ పోతూనే ఉండాలి. చాలా మంది చాలా చెప్తా ఉంటారే, మీది మా పార్టీ మీ పార్టీ ఎక్కడరా భయ్, నువ్వు అక్కడ మనది ఇక్కడ అని చెప్పని అంటా ఉంటారు. కానీ 300 కాపురాలు అయితే నాకు అట్లా కనిపించాలి. ఏ పార్టీల్లో ఉందని వాళ్ళు ఒక్కింట్లోకి రాగానే అందరూ ఒకటే అడుగుతారు. మళ్ళా ఇది ఒకటైతే కనిపించింది, ఐక్యత కనిపించింది. కులాలకు కులం అనేది పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఒక ఐక్యత రాగం, అది 300 కాపుల్లో గొప్పగా కనిపించింది. దానికోసం కృషి చేసినటువంటి కొండాదేవన్న లాంటి వాళ్లకు, వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఈ 11వ వార్షికోత్సవం నుంచి ఒక్క రిక్వెస్ట్ ఈ సభ కూడా పెడుతున్నా. 5 లక్షల మందిని తయారు చేసే ప్రక్రియలో నేనేం చేయాలో చెప్పు, నేను చేస్తూ పెడతా. ఈ 5 లక్షల మందిని తీసుకొస్తే నీవు ఏది డిమాండ్ చేయాల్సిన పని లేదు, అన్నిటికి వచ్చి లైన్ కడతాయి. అసలైంది జరగాల్సింది కదా అని నేను ఈ మహాసభ కూడా పెడతా ఉన్నా. దయచేసి పెద్దలు కూడా సపోర్ట్లు పెడితే అంగీకరించినట్టే. ధన్యవాదాలు. ఇది ఒకే ఒక్క మాట మీ ముందు పెడతా ఉన్నా. ఎట్లాగో అధికార పక్షంలోనే ఉన్నాం కాబట్టి మేము డిమాండ్ చేసుకునేది ఏం లేదుగా. సీనన్న కానీ నేను కానీ అవకాశం ఉంటే మంత్రి పదవి అయితే సీనన్నకు దక్కాలి. ఎప్పుడు దక్కో చూస్తా ఉన్నాం. ఏ కులంలో అయితే వేగంగా పార్టీలు మారుతూ ఉంటారో ఆ కులం వాళ్ళు అధికారానికి దగ్గరగా ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇదే నిజం, అవదా నిజం, జరిగేది ఇదే. ఎక్కడన్నా కానీ ఇదే నిజం. మన తానా ఊర్లో మేము 25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అని అంటాడు ఆయన. అయితే ఒక ఆయన 30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం అంటాడు. మేము మారేది ఉండదండి, ఎందుకు మారుతూనే ఉండాలి టైం వచ్చినప్పుడల్లా. ఎవరైతే ఎక్కువగా మారుతూ ఉంటారో వాళ్ళు అధికారానికి దగ్గరగా ఉంటారు. మీరు కాకపోతే వాళ్ళతో పోల్చుకొని చూసుకోరు. నేను చెప్పే మాట. ఎస్, గడాల శ్రీనివాసరావు గారు మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అట్లా, ఏది అధికారంలో ఉన్నప్పుడు అట్లుండే ఇట్లుండే. నేను ఇంకా చెప్తే ఎన్ని అవకాశాలు ఇస్తే అన్ని మారమని చెప్తారు. ఇప్పుడు ఎందుకు ఊరుకుంటావు? ఇదే జరిగేది, ఇది జరగాలి కూడా. అయితే అన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టుగా తొలిసారిగా ఇక్కడ ప్రకటించిండు. పుణ్యక్షేత్రంలో, వేములవాడ పుణ్యక్షేత్రంలో ప్రకటించిండు. ఆయన మిగతా జీవితం అంతా, రాజకీయ జీవితం అంతా సజావుగా సాగాలని మనమంతా ఒకసారి లేచి చప్పట్లు కొట్టి అన్నను ఆశీర్వదించాల్సిందిగా, మన బిడ్డను ఆశీర్వదించాల్సిందిగా మనసారా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక రకమైన ఉద్యోగ విరమణనే ఇక్కడ జరిగింది. ఆదిశీరన్న సమక్షంలో రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో జరిగింది. కాబట్టి
అన్న మిగతా జీవితం అంతా హ్యాపీగా ఉండాలి, ప్రజాసేవకు అంకితం కావాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. అందరం తోడన్నట్టుగా లేచి నిలబడంటే తోడు అన్నట్టు. మీరు ఎందుకు నిలబెట్టినా అంటే ఎందుకోసం నిలబెట్టినా. ఇక రెండో విషయం ఏంటంటే సన్మాన కార్యక్రమం ఉంటుంది, పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఉంటుంది. కూర్చోవాలి. అదే ఇప్పుడే రాజీనామా ఇక్కడే కాబట్టి పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఉంది. మన అన్నకు కూర్చోవాలన్న, మీరందరూ కూర్చోవాలి. నిలబడేటప్పుడు నేను ఒక్కనే కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలలో నేను నిలబడతా, మీరు కూర్చోవాలి. ఇక అయితే తీన్మార్ మల్లన్న మాట్లాడితే ఇట్లుంటుంది, ఇందులో చాలా సత్యాలు ఉంటాయి, విత్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నట్టు. అయితే మొన్న ఒక పర్సన్ నా ఆఫీస్కి వచ్చిండు. ఒక పర్సన్ ఆఫీస్కి వచ్చి ఒక సీక్రెట్ చెప్పాలని అన్నాడు. ఏం సీక్రెట్ అంటే బయట కలుద్దామంటే బయట కలిసా. ఏందనంటే తీన్మార్ మల్లన్న నిన్ను చంపడానికి 3 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారు గతంలో, అది మాకే ఇచ్చారు, మేము చంపమని చెప్పినామని చెప్తాను. లే ఆర్మూరు పాండే ఇచ్చిండు. ఇస్తే నేను చెప్పిన మరి ఎందుకు చేయలేదు తమ్మి ఆ పని అంటే, వాళ్ళ తమ్ముని బిడ్డ ఓ చిన్న ఆపద పడి మా దగ్గరికి వస్తే మనం రక్షించినమాట, అందుకోసం చేయలేదని అత్తాపూర్ గ్యాంగ్కి ఇచ్చింది ఆర్మూర్ పాండు 3 కోట్ల రూపాయలు మల్లన్నను చంపుకొని. సుపారీ ఇస్తే పాపం వాళ్ళే బాధపడిపోయారట, అటువంటి వాళ్ళు అన్నట్టు. తీన్మార్ మల్లన్న ఎంత అత్యవసరంగా కావాలనేది వాళ్ళకున్న కోరిక. అంటే నేను ఇంత పెద్ద పని చేసి ఉంటా మరి ఈ రాష్ట్రంలో. కాబట్టి నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటి ముచ్చట చెప్పిపోయిన వాడు తీన్మార్ మల్లన్నను ఎవడో సంపితనో ఎవడో లేపితేనో లేచితోడు కాదు, నేను అనుకున్నప్పుడే చచ్చిపోతా. రైట్.